వ్యవసాయ కార్మికులకు పని కల్పించాలని అనేది 2005లో ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ఫలితంగా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు వలసలు పోకుండా ఈనాటి వరకు కూడా ఏంటంటే ఆ పథకాన్ని ఉపయోగించి కూలీలు బతకడం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్య వచ్చినటువంటి కేంద్ర గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసేయడంతో పాటు జీరామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు కూలీ ఇవ్వకుండా ఆ యొక్క చట్టాన్ని రూపురేఖలు మార్చవలసింది. ఆ చట్టపరిధిలోకి వచ్చినప్పుడు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ 10% నిధులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటూ పని చేయించినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు 60% మాత్రమే మేము ఇస్తాం, కేంద్రం ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పని మెలికబెట్టి ఏంటంటే వ్యవసాయ కార్మికులకు పని లేకుండా కూలి రాకుండా చేసేటువంటి ఒక ఎత్తుగడతోటే ఈ పథకాన్ని మార్చేసి ఈ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పనిచేసిన తర్వాత ఏంటంటే పొద్దున ఒక ఫోటో తీయాలి, సాయంత్రం ఒక ఫోటో తీయాలని సిస్టమ్ పెట్టుకొచ్చింది. అంటే కూలీలు దొంగల్లాగా మార్చేసి వీళ్ళను పనిచేసిన తర్వాత ఎంబడే పైసలు ఇచ్చి పేరు రాసుకునే పద్ధతులు ఉండాలి. కానీ పొద్దున ఒక పూట సాయంత్రం పూట ఇచ్చేసి 1-2 నెలల దాకా ఉన్నట్టే కూలీ పైసలు ఇవ్వకుండా కూడా బిల్లు పడకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మార్పు చేసుకోవాలని చెప్పని పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పని పాత పద్ధతిలోనే ఉండే విధంగా పనిచేసే కాడ టెంట్లు వేసి కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి పారలు గడ్డపారలు పనిముట్లు కూడా సప్లై చేయాలని చెప్పని 200 రూపాయల కూలి కేటాయించాలని చెప్పని 200 రోజులు పని కలిగించాలని చెప్పి 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు కూడా కొత్తగా విద్యుత్ చట్టం తీసుకొచ్చి రైతుల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నది. ఇంతకాలం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం నడ్డి విరగొట్టే పరిస్థితి ఉంటా ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా భాగంగా నల్లవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి గారికి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘము తరఫున వీరికి ఉపాధి హామీ చట్టంలో వచ్చినటువంటి మార్పులను పూర్తిగా సవరించి పాత విధానాలతోటే కొనసాగించేసి వారికి సరి అయినటువంటి వేతనాలు ఇచ్చేసి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్ను పూర్తిగా అమలు పరిచేంత వరకు కూడా పోరాటం చేసి సాధించుకుంటామనేది సిఐటి తరఫున మండకడప తరఫున డిమాండ్ చేస్తూ ఈ విషయం తెలియజేస్తున్నాం.